వాసు యాదవ్ ఎక్కడ రాలేదు, దాడి చేయలేదు అని చెప్పి ఎన్నెన్నో మాట్లాడారు. ఒక్క నిమిషం. చూడండి, మీరే చూడండి వాసు యాదవ్ ఎక్కడున్నాడు. ఇది రాజేష్ ట్రావెల్స్, ఇది రాజేష్ ట్రావెల్స్. వాసు యాదవ్, సునీల్ ఇద్దరు అంటే ఇక్కడ పక్కన, ఇటు నుంచి ఇటు లోపలికి వచ్చారు, ఇంటి ముందుకు వచ్చారు. ఇది వచ్చి ఇక్కడ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ తబున్కి వెళ్ళిపోయాడు వాసు యాదవ్. చూడండి, మీరే చూడండి ఎన్ని నిమిషాలు ఉన్నాడు అక్కడ. అక్కడ లోపలికి వెళ్ళాడు, 5 నిమిషాలు అక్కడే ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ అంత సద్దుమనేదాకా వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళిపోయాడు. ఇక్కడ దాడి ఎప్పుడైతే మా మీద దాడి చేస్తా మా వాళ్ళు అప్రమత్తం అయ్యారో ఇక్కడి నుంచి వెళ్ళిపోయేసి తబూన్ దగ్గర ఉండి, తబూన్లో ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉండి అక్కడి నుంచి మళ్ళీ బండి తీసుకొని బయలుదేరుతాడు. నేను పోలేదు, నేను పంపించలేదు. ఏంది మరి ఇదంతా? ఇతనే కాణిపాకం పోయి ఒట్టేశాడు కదా. సిగ్గుందా పోయి కాణిపాకం ఒట్టేసేదానికి? ఆ రోజే చేయగలింది. దేవుడు ఒప్పుకోలే, రే ఆయన అబద్ధం చెప్తున్నారు అని చెప్పి. ఏం పని అదే టైంలో నీకు? ఇక్కడ 12 నుంచి 12:15 మధ్యలోనే గొడవ జరిగిందంతా. 11:55 నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు, మొత్తం అక్కడి నుంచి సర్దుకొని వెళ్ళిపోయేసి మళ్ళీ నేను లేను ప్రమాణాలు చేస్తాడు. సిగ్గుండద్దు. మళ్ళీ దానికి పొలం. ఏ కులం నిన్ను నమ్మరు. ఎస్సీలన్నా, బీసీలన్నా, ఓసీలన్నా ఎవరన్నా నీకు అసహ్యం. మనుషులంటేనే అసహ్యం నీకు. కాబట్టి ఇప్పటికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలా మంచిది. లేదంటే తగిన బుద్ధి త్వరలో నీకు చెప్తాం కరుణాకర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.